ఇక ఎన్ని కేసులు పెట్టినా తన స్వరం ఆగదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తన పాటలు ఆగవన్నారు. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామన్నారు అంబటి. జగన్తో మీటింగ్ తర్వాత అంబటి రాంబాబు ఏమన్నారు? మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈరోజు ఏ అంశాల మీద మీ అధినేత మీకు దిశానిర్దేశం? ఏదో తొందరలో చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతానంటున్నారు కదా, దానికి సర్వసన్నద్ధం కావడానికి మొదటి సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల జిల్లా పరిషత్తుల్లో, మండలాల్లో, కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో పోటీ చేస్తుంది, విజయం సాధిస్తుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. షరా అని అంటారు కదా, సక్రమంగా ఎన్నికలు జరిగితే అంటే ఏకగ్రీవాలు ఎక్కడ చేయడానికి వీలేదు, జరగడానికి అవకాశం లేదు, జరగదు కూడా. అన్ని చోట్ల పోటీ పెడతాం, ఎక్కడ ఏకగ్రీవాలు జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా మండలాల్లో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. గతంలో వైసీపీ బలవంతం పెట్టి భయపెట్టి నామినేషన్ కూడా వేయకుండా చేసింది. అలాంటి వాతావరణం ఇప్పుడు ఉండదు. చంద్రబాబు కామెంట్ చేస్తున్నారు. కామెంట్ అజ్జప్ ముందు చంద్రబాబు నాయుడు కామెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎలకలు చేశాడో మీరు కనుక్కోండి. బిగ్ టీవీ వాళ్ళు మొన్న అక్కడ చూసాంగా, ఎక్కడ పులివెందుల్లో ఎక్కడ జరిగింది ఎలక్షన్? బ్రహ్మాండంగా జరిగిందా? దౌర్జన్యాలు అవి పెట్టి మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. మాకు ప్రజాబలం ఉంది. ఇవాళ కూడా ప్రజాబలం మాకు పెరిగింది. దౌర్జన్యాలు చేయాల్సిన అవసరమే లేదు. దౌర్జన్యాలు చేసేది వాళ్ళు చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఎన్నికలు ఎక్కడ సక్రమంగా జరిగాయి చెప్పండి? పులివెందుల్లో జరిగింది ఎన్నిక. ఏం జరిగింది ఆ రోజున? మీరు అందరూ చూశారు కదా, కళ్ళారా చూశారు అందరూ. అలా కాదు, అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగితే ఒప్పుకోము. పోలీసులు ఎవరైనా సరే తెలుగుదేశం పక్షాన పనిచేస్తే వాళ్ళని చూస్తూ సహిస్తూ ఊరుకోము. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. ఎంత పోలీసు అధికారి అయినా సరే, ఎంత గొప్పోడైనా కూడా. గుర్తుపెట్టుకోండి. జరుగుతాయి అనుకుంటున్నారా? లోకల్ జరగాలని కోరుకుంటున్నాం. జరుగుతున్నాయి అనుకుంటారో లేదో మీరు చూస్తారు. జరగాలని కోరుకుంటున్నాం. వరుసగా మీ మీద కేసులు పెడుతున్నారు. నిన్న కూడా ఒక కేసు పెట్టుకొని ఏముంది టార్గెట్ అంటే, సోషల్ మీడియాలో నేను పాటలు పెడుతున్నానని అలా పెడుతున్నారు. పెట్టుకోండి. నా పాటలు ఆగవు, నా స్వరము ఆగదు, నా గొంతు ఆగదు. ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయకోకుండా ముందుకు వెళ్ళడమే నా ప్రధాన ధ్యేయం. ఎన్ని కేసులు పెట్టినా వేధించినా ముందుకు వెళ్ళడమే తన ధ్యేయమని అంబటి రాంబాబు అంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే స్థానిక సమస్యలు ఎన్నికలు జరుగుతాయని నమ్మకం ఉంది. ఒకవేళ అలా జరగకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. వైసీపీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధం విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించలేదని అంబటి రాంబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్ర, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.